ఇప్పుడు గుడికెళ్తున్నాం. ఎవరో ఒకళ్ళొస్తారు ఇంటికి. ఏమవుతది? ఆడితో మాట్లాడడానికి కోసం గుడికి వెళ్ళడం మానేస్తాం. అంటే ఒక ఫోనొస్తది. హ్మ్. మాట్లాడుకుంటూ గుడి టైం గూడా వదిలేస్తాం. గుడికి పోము. ఆ టైంలో దాన్ని మానేస్తాం. హ్మ్. హ్మ్. ఇదే మాయ. వచ్చినోడు కలిపురుషుడు అనుకోవాలి ఆ టైంలో. ఎందుకంటే మనని గుడిలో కాలు పెట్టకుండా చేస్తున్నాడు. కాబట్టి వచ్చినోడు ఎవడైనా సరే వాడికి ఇవ్వాల్సింది వాడికిచ్చి హ్మ్. అంటే మర్యాద ఇవన్నీ. ఫస్ట్ మనం గుడికెళ్ళి కాలు పెట్టాలి. అక్కడ కాలు పెట్టకుండా చేస్తుందంటే అది మాయ. ఇది ఇంకొకటి ఎట్లుంటదంటే కలియుగం ప్రారంభమైన 43వ రోజు నమ్మాళ్వారు పుట్టారు. హ్మ్. వైష్ణవ సంప్రదాయంలో 12 ఆళ్వార్లలో ఒక ఆళ్వార్ నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అని చెప్తారు. హ్మ్. హ్మ్. సాక్షాత్తు విష్ణుమూర్తే పుట్టారు. దట్టు కలియుగంలో అంటే ప్రారంభమైన 43వ రోజే అని చెప్పి కలిపురుషుడు ఏం చేస్తారంటే శతం అనే మాయలాగా ఈయనని కప్పుదామని అనుకుంటారు. ఓకే. ఎవరిని నమ్మాళ్వారిని. సో, ఇక్కడ నమ్మాళ్వారు పుట్టగానే సమాధి స్థితిలోనే ఉంటారు. హ్మ్. ఎప్పుడైతే ఈ మాయ ఈయనని కప్పుదామని వచ్చిందో ఆయన కళ్ళు తెరిచి చూస్తారు. ఆ శతం అనే మాయ పారిపోతది. అందుకే మన గుడిలో శటకోపం పెడతాం. ఆ మాయ మన మీద ఉండొద్దని చెప్పి. ఓకే. అందుకే మీరు చూస్తే పైన 2 పాదాలుంటాయి. నమ్మాళ్వారు అని చెప్తారు హ్మ్. హ్మ్. కదా! అవును. సో, మాయ అనేది ప్రతి దగ్గర మనకుంటది. దాన్ని దాటుకొనెళ్ళినప్పుడు మాత్రమే మనము మోక్షం వైపు వెళ్తున్నాం, జ్ఞానం వైపు వెళ్తున్నాం అనేది ఉంటుందన్నట్టు.